హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఇటు విజయవాడ హైవే హయత్ నగర్ నుంచి అయినా సరే, ఇటు సాగర్ హైవే ఇంజాపూర్ నుంచి అయినా సరే, రెండు హైవేలకు మధ్యలో తొర్రూరులోని బస్దిరిగే రోడ్డుకు అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో మంచి గేటెడ్ కమ్యూనిటీలో 3 సంవత్సరాల పాత ఇల్లు, డూప్లెక్స్ హౌజు, బెస్ట్ కన్స్ట్రక్షన్తోని 30 ఫీట్ వైర్ రోడ్తోని మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కట్టడం జరిగింది ఈ ఇల్లు. ఇలాంటి మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడం దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషనల్ చేయించుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడ ఉంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, పూర్తి విషయాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇల్లు వచ్చేసి మనకు తొర్రూరులోని గ్రీన్ హెవెన్యూ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి మనకు తొర్రూరు టు ఇంజాపూర్ వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డుకు ఆనుకొనున్న శ్రీరస్తు కన్వెన్షన్ చూస్తున్నారు కదా, దాని పక్క నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఈ మన గేటెడ్ కమ్యూనిటీకి చేరుకోవచ్చు. అదేవిధంగా ఈ తొర్రూరు అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం, తుర్కెంజాల్ మున్సిపాలిటీకి ఎందుకు వస్తుంది. విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఇటు సాగర్ హైవే ఇంజాపూర్ కమాన్ నుంచి మనకు కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఇటు ఎగ్జిట్ నెంబర్ 11 అయినా సరే పెద్దంబర్పేట, ఇటు ఎగ్జిట్ నెంబర్ 12 అయినా సరే రెండింటికి మధ్యలో సర్వీస్ రోడ్ ఉంటుంది, కొహెడా సర్వీస్ రోడ్డు. ఆ సర్వీస్ రోడ్డు మనకు కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు ఇక్కడికి 13 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీతో చాలా మంచి హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ రోడ్డు కనెక్టివిటీ కాకుండా మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుంటే ఆదిబట్ల టీసీఎస్ మనకు కేవలం 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదే కాకుండా కొంగరకాల ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురున్న కేన్స్ కంపెనీ కానీ, మనకు కొంగరకాల కలెక్టరేట్ కానీ మనకు 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి మనకు 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎటు చూసుకున్న అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీతోని, చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తోని, ఇదే కాకుండా మంచి మంచి స్కూల్స్ మాత్రం మనకు అతి దగ్గర ఉన్నాయి. అందులో ముఖ్యమైన మాట్లాడుకున్నట్టయితే మనకు జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదే కాకుండా ఇంజాపూర్లో ఉన్నటువంటి అకాడమిక్ హైట్స్ కానీ, ఇటు మనకు ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఇవే స్కూల్స్ కాకుండా మనకు సూపర్ మార్కెట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, బస్ సౌకర్యం కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ సీసీ రోడ్ అయిపోయింది. డ్రైనేజు, కృష్ణ వాటరు, సకల సౌకర్యాలు వచ్చేసి మనకు 122 గజాలలో వెస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్డుతోని మనకు 24.5 ఇంటూ 45 డైమెన్షన్స్లో కింద పైన కలిసి మనకు 2200 స్క్వేర్ ఫీట్లో, కింద 1100 పైన 1100 2200 స్క్వేర్ ఫీట్లో డూప్లెక్స్ హౌస్ కట్టడం జరిగింది. ఇది 3 సంవత్సరాల పాతిల్లు అయినా కానీ ప్రజెంట్లీ మొన్ననే జస్ట్ ఒక వారం 10 రోజుల కిందనే మనకు రెనోవేషన్ చేయించడం జరిగింది. మంచి కలర్స్ బిల్లర్స్ అన్ని చాలా అద్భుతంగా వేయడం జరిగింది. ఈ ఓనర్స్ వచ్చేసి మనకు సంగారెడ్డి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి ఇల్లు అమ్మడం జరుగుతుంది. అంతకుమించి ఎలాంటి ప్రాబ్లం లేదు. డాక్యుమెంట్ పరంగానే సరే, లొకేషన్ పరంగా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇల్లు వచ్చేసి మనకు ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మనకు మంచి అందమైన ఆర్చ్తోని, చుట్టూ ప్రహారీ గోడతోని అద్భుతంగా ఉంటుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీ పేరు గ్రీన్ హెవెన్యూ కాలనీ అంటారు, తొర్రూరులో ఉంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్లో చూసుకొని పార్కింగ్ ఎంత విశాలంగా ఉందో, ఈజీగా ఒక చిన్న కారు పట్టే విధంగా మంచి పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మంచి రెడ్ బ్లాక్ గ్రానైట్తోని, వైట్ పట్టెలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు ఎలివేషన్లో ఈ టైల్స్ ఇస్తున్నారు, పార్కింగ్ ఎలివేషన్లో మంచి షుగర్ కేన్ టైల్స్ ఇవ్వడం జరిగింది. మనకు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇటు మనకు పిల్లర్ దిమ్మ కూడా మనకు మంచి అందమైన టైల్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ మనకు స్లాబ్ హైట్ వచ్చేసి మనకు 12 ఫీట్ హైట్. యాక్చువల్గా ఇది బిల్డర్లు కూడా కట్టారు, మామూలుగా 10.5-11 ఫీట్ల కడతారు. వీళ్ళు మాత్రం ఇష్టంతో 12 ఫీట్ల హైట్ కట్టడం జరిగింది. ఏదైతే సింహదారం చూస్తారో ఇది 10 ఫీట్ల హైట్ ఉంటుంది. అందుకే సింహదారం ఇంత హైటు చాలా లుక్ బాగా కనబడుతుంది అని ఈ విషయం చెప్తున్నాను. ఇక దీనికి వాడిన చోకోట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని
మంచి ఎక్సలెంట్ హార్డ్వేర్ వాడి చుట్టూ మనకు గ్లాస్ ఫ్రేమ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వీళ్ళు దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి ఇంత చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకోండి, ఇంటి ముందు కూడా మంచి సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చిన్న వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది, వాష్ బేషన్. ఇటు వచ్చేసి ఇది మనకు వెస్ట్ సింహద్వారం ఉంటుంది. ఇది వచ్చేసి మీదకి ఇది నార్త్ అవుతుంది. చూసుకోండి, మనకు నార్త్ కూడా అద్భుతమైన సెట్ బ్యాక్లతోని అట్లా లాస్ట్కి వచ్చి ఈశాన్యం అవుతుంది కాబట్టి ఈశాన్యంలో ఒక బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ ఎక్సలెంట్ మంచి సెట్ బ్యాక్లతోని కింద వచ్చేసి మనకు ఒక 1 BHK పోర్షను, మనకు హాల్ విశాలమైన హాలు, డైనింగ్, కిచెన్ ఉంటుంది. పైన వచ్చేసి 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది డూప్లెక్స్ హౌస్. లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షన్. ఇది డూప్లెక్స్ ఇల్లు కాబట్టి మనకు లోపలికి వెళ్ళి మెట్లు ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇప్పుడు మనం హాల్ అండ్ లివింగ్ రూమ్లో ఉన్నాం. అద్భుతమైన మంచి ఫ్లోరింగ్ టైల్స్ ఉన్నాయి, అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు మంచి పట్టీలతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఒక వాల్ కూడా ఇందులో మనకు హైలైట్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ అద్భుతం మంచి రూప్ లైట్తో చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్. చూసుకోండి, మనకు టీవీ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. ఏదన్నా మనకు మెట్ల కింద స్టోరేజ్ కూడా పెట్టడానికి మనకు ఒక అందమైన మంచి ఒక డోర్తో ఒక స్టోరేజ్ కూడా ఏర్పడడం జరిగింది. పైకి మనకి వెళ్తే మాత్రం 2 బెడ్రూమ్లు ఉంటాయి. హాల్ చాలా బాగుంటుంది. మనం ఒక 1 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా, ఇది ఒక బెడ్రూమ్. చూసుకోండి, ఈజీగా వెల్డర్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మంచిగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మనకు అయితే మంచి ఫేషియస్గా మంచి ఫ్లోరింగ్తోని మంచి, మీకు ముందే చెప్పాను కదా, ఫుల్లీ ఫర్నిష్డ్ అని మంచి కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. ఒక వాల్ కూడా ఇందులో కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా మంచి అద్భుతమైన రూప్ లైట్తో చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకుని బాత్రూమ్ కూడా ఇంత ఫేషియస్గా ఉందో. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్తోని అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు ఒక బెడ్రూము, విశాలమైన లివింగ్ హాలు, మనకు టీవీ ఏరియా, పైకి వెళ్ళడానికి మెట్లు చూస్తారు కదా ఫ్రెండ్స్. మనకు ఈ పార్టీషన్లో అటు మనం వెళ్ళినట్టయితే మనకు డైనింగ్ అండ్ మన కిచెన్ చూసుకోండి. డైనింగ్ ఎంత పెద్దగా ఉందో. ఈజీగా ఒక 4 మెంబర్లుగా టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మీరు భవిష్యత్తులో మీరు పూజ స్పేస్ కూడా పెట్టుకుంటే మాత్రం ఒక పార్టీషన్ చేసి మనకు పూజ స్పేస్ కూడా పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు ఈస్ట్కు డోరు, బయటకు వెళ్ళడానికి డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు ఫుల్లీ ఫర్నిచర్తోని మంచి అందమైన కబోర్డ్స్తో చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ అయితే మంచిగా చేయించడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని రకాల అందమైన టైల్స్తోని మంచి కలర్ కాంబినేషన్లో చాలా అద్భుతంగా చేయించడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్సింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. చూసుకొని ఎంత మంచి ప్లాన్ ఉందో లేదు. మనకు ఈస్ట్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. మనకు బ్యాక్ సైడ్ వెళ్ళేటట్టు చూసుకొని మనకి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు సెట్ బ్యాక్ రోడ్, ఇల్లు చుట్టూ ముందే చెప్పారు కదా, మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకి ఇది 3000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే ఆల్రెడీ డూప్లెక్స్ ఇల్లు ఉంది కాబట్టి మనకు ఇందులో మనకు మున్సిపాలిటీ వాటర్ పడ్డ తర్వాత కూడా పైకి వెళ్ళడానికి మోటార్ సిస్టమ్ కూడా ఉంది. మీరు ఎలాంటి ఖర్చు పెట్టని అవసరం లేదు. డైరెక్ట్ వచ్చి ఇంట్లో పూజ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంది. పైన డూప్లెక్స్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ కింద చూసారు కదా, మనకు విశాలమైన హాలు, ఒక వెల్డర్స్ బెడ్రూము, కిచెను, మనకు డైనింగ్. చూసుకోండి, మెట్లు కూడా మనకు 3.5 ఫీట్ల మెట్లు, అది కూడా హైట్ లేకుండా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మంచి స్ట్రక్చర్తోని అందమైన డిజైన్స్ కూడా చేయడం జరిగింది. మనకు టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీస్ రీలింగ్తోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడ కూడా ఎంత మంచి డిజైన్తోని పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇది విశాలమైన హాల్. చూసుకోండి, 2 బెడ్రూమ్లకు మధ్యలో హాల్, విశాలమైన ఎక్సలెంట్ హాల్. అది కూడా ఫ్లోరింగ్ టైల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడ కంప్యూటర్ పెట్టుకొని వాడుకునే విధంగా, ఏదైనా ఆఫీస్ వర్క్ పెట్టుకునే విధంగా ఒక కంప్యూటర్ పెట్టుకొని ఇందులో అన్ని రకాల ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇలా ప్లాన్ ఎంత బాగుందో. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి విశాలమైన ఎక్సలెంట్ హాల్ అయితే చాలా చాలా పెద్దగా రావడం జరిగింది. మనకు బెడ్రూమ్ అయితే అద్భుతంగా ఉంది. ఇందులో 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా ఇవ్వడమే కాకుండా మంచి ఫ్లోరింగ్తోని మంచి ఎక్సలెంట్ మంచి కలర్స్ అయితే ఎక్కడ ఏ విధంగా ప్రాబ్లం కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, మన కలర్ కాంబినేషన్ అయితే చాలా అద్భుతంగా మంచి కలర్ కాంబినేషన్తో అయితే మన కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. చూసుకుని ఇలా ప్లాన్ ఎంత బాగుందో. ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకొని ఎంత విశాలంగా ఉందో. ఇండియన్ కల్చర్తోని మంచి ఫ్లోరింగ్ టైల్స్ అయినా సరే, వాల్ టైల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా, ఒక చిన్న డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ప్రతి ఒక్కటి క్వాలిటీగా వాళ్ళ దగ్గరుండి సొంతంగా చేసుకున్నారు కాబట్టి అన్నీ
సమకూర్చుకోవడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో మనకు ఫాల్ సీలింగ్ కూడా అద్భుతమైన ఫాల్ సీలింగ్ రూప్ లైట్లతో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారు కదా, చాలా బాగుంది. మంచి విశాలమైన ఎక్సలెంట్ హాలు. ఇటు చూసుకుంటే మనకు ముంగడ కూడా మనకు బాల్కనీ ఉంటుంది. మీరు చూస్తున్నది వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలం ఉందో, చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. చాలా మంచి సైజులు ఇవి. చూసుకోండి ఎంత బాగుందో. మనకు 24.5x45 డైమెన్షన్స్లో మంచి డైమెన్షన్స్. వీళ్ళ ప్లాన్ కూడా బాగుంది కాబట్టి డూప్లెక్స్ హౌస్లో ఎంత బాగా కట్టుకున్నారో. ఇందులో ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా పడుతుంది. మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని. ఇటు వచ్చేసి మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, ప్రతి రూమ్లో ఒక్కొక్క వాల్ హైలైట్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి రూప్ లైట్లతోని. చూసుకోండి, మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి కబోర్డ్స్ అయితే మంచి క్వాలిటీ గల కబోర్డ్ చేయించుకోవడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. మంచి మందంతో క్వాలిటీగా చేయడం జరిగింది. మంచి కలర్ కాంబినేషన్ అయితే వాడడం జరిగింది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి, ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి వెస్టర్న్ కల్చర్తోని ఇందులో వాడిన నల్లాలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పవచ్చు. వెంటిలేషన్ పరంగా మనకు ఒక విండో కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇది వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాన్ మున్సిపాలిటీకి ఎందుకు వస్తుంది. ఇటు మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూసుకుంటే మనకు సెట్ బ్యాక్లు చూసుకోండి. ఇటు కూడా ఎంత మంచి సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగిందో. మంచి సెట్ బ్యాక్లు ఇవ్వడమే కాకుండా ఇందులో కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి విశాలమైన ఎక్సలెంట్ మంచి బాల్కనీ. చూసుకోండి, బాల్కనీ కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఇది మనకు ఫ్రంట్ సైడ్ అవుతుంది. చూసుకోండి, ఫ్రంట్ సైడ్ మనకు 30 ఫీట్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని టప్ అండ్ వేర్ గ్లాస్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు ఇనుప మెట్లు ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. మీద వచ్చేసి ఒక వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. ఎలా ఉందో, చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. అదే విధంగా రేటు గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. చూసుకుంటే ఏదైతే దూరంగా మీకు కన్స్ట్రక్షన్లో హౌస్ కనబడుతుందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్న పెద్ద బిల్డింగ్, వైట్ బిల్డింగ్ వచ్చేసి మనకు తొర్రూరులోని మెయిన్ రోడ్లో ఉన్నటువంటి మనకు శ్రీరస్తు ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్ నుంచి జస్ట్ మన వాకబుల్ డిస్టెన్స్లో ఈ గేటెడ్ కమ్యూనిటీకి చేరుకోవచ్చు. మంచి అద్భుతమైన మంచి లొకేషన్లో, అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ లేని మంచి జోన్లో మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ చాలా అద్భుతంగా ఉంది. మనకు ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. 1000 కెపాసిటీ గల వాటర్ ట్యాంకు. అంత హైట్లో ఉండడం గల కారణం ఏంటంటే కింద నీళ్లు మంచి ఫ్రెషర్తో రావాలనే ఉద్దేశంతో మనకు హైట్లో పెట్టడం జరిగింది. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనకు ప్రతి ఒక్కటి క్వాలిటీగా మంచి కన్స్ట్రక్షన్ అయితే మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక మీరు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నది మనకు 94 lakhs 94 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా ఓనర్ క్వాలిటీ గారు మాయకమన్నవి. ఇక బ్యాంకులోని విషయానికి వస్తే 20% క్యాష్ మీరు కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్ అప్రూవల్ వస్తుంది. దీని గురించి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా, దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు ఫోన్లో తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.